బ్రేకింగ్ న్యూస్ ఫెంగల్ తుఫాన్ బలహీనపడిన ప్రభావం కొనసాగుతూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపై వర్షాల ప్రభావం పడింది. మరో 3 రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం గట్టిగా పడింది. తుఫాన్ తీరం దాటాక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో తీర ప్రాంత మండలాల్లో జనజీవనం స్తంభించింది. సోమశిల, కండలేరు జలాశయాలకు వరద పోటెత్తింది. జిల్లాల్లో కొన్ని చోట్ల వాగులు, వంకలు, డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ఈ కారణంగా పలు గ్రామాలకైతే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పలు చోట్ల నాముడులు, నాట్లు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా మరింత అప్రమత్తమైంది. ఇటు తిరుపతి జిల్లాను కూడా ఫెంగల్ తుఫాన్ భయపెట్టిస్తోంది. తిరుమలలో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. జిల్లాల్లో టమోటా, వరి పంట నీట మునిగింది. ఇటు ట్రాన్స్కోకు 70 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లోని 11,157 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 10,426 ఎకరాలు వరి, 501 ఎకరాలు వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము ఉన్నట్లు పేర్కొంది. కృష్ణా జిల్లాలో వర్షాలు, గాలుల ధాటికి 19,500 ఎకరాల్లో వరి నేలవాలినట్లు తెలుస్తోంది. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతిలో ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దామోదర్? ప్రసన్న, శుక్రవారం నుంచి ప్రారంభమైన ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు ఇప్పటికే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు కురవకపోవడంతో కొంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న సత్యవేడు, సుల్లూరుపేట, నాయుడుపేట, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో కొంత 2,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. అయితే వరిమల్లు నాట్లు వేసిన పరిస్థితుల్లో పంట నష్టం జరగడం వల్ల ఏదైతే నీరు చేరడం వల్ల ఆ నీటిని బయటకు తీసుకోవచ్చు అంటూ వాతావరణ ఏదైతే వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఏదైతే తిరుమలకు సంబంధించి భారీ ఎత్తున వర్షాలు నమోదు కావడంతో జలాశయాలు 5 జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ గోగర్భం డ్యాముకు సంబంధించి గేట్లను ఎత్తివేయడంతో ఆ నీరు తిరుమలకు ఏదైతే లోతట్టు ప్రాంతాలకు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలకు ప్రవేశించే అవకాశం ఉండడంతో ఏదైతే లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేసిన పరిస్థితి ఇప్పటి వరకు. అయితే ఈ వర్షాలు ఏదైతే ఫెంగాయ్ తుఫాన్ ప్రభావం ఫలితంగా వచ్చిన వర్షాల వల్ల చిత్తూరు జిల్లా రైతాంగం ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు. గతంలో ఇంత భారీ ఎత్తున వర్షాలు రాకపోవడంతో ఎక్కడ జలాశయాలు కానీ అదేవిధంగా చెరువులు కానీ పూర్తిగా నిండలేదు. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు తిరుపతి జిల్లాకు సంబంధించి మల్లెమడుగు రిజర్వాయర్తో పాటు అరణియార్, కాలంగి రిజర్వాయర్లు పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేశారు. అయితే స్వర్ణముఖి నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద ప్రభావం వల్ల ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. అయితే రైతులు మాత్రం పూర్తిగా టమోటా పంట నష్టపోయాము, రేట్లు ఉన్న సమయంలో గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. భారీ గాలి వానల వల్ల ఈదురుగాలులు తీవ్రంగా వీయడం వల్ల పంట పూర్తిగా నేల అంటుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే చూసుకుంటే ఇటు తిరుమలకు సంబంధించి ఘాట్ రోడ్లు రెండో ఘాట్ రోడ్లో రెండు చోట్ల ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగిపడడంతో టీటీడీ అధికారులు అప్పటికప్పుడు వాటిని వెంటనే తొలగింపజేశారు. మరోవైపు ఏదైతే తిరుమలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా 2 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందువల్ల
టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు ఫారెస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో పాటు విజిలెన్స్ సిబ్బంది కూడా ఏదైతే మలుపుల వద్ద బందోబస్తుగా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటు జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నాగలాపురం మండలంలో అత్యధికంగా 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ వర్షాల వల్ల అక్కడక్కడ రోడ్లు తెగిపోయినప్పటికీ పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగకరంగా ఉందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చెరుకు రైతులతో పాటు ఇటు వరి పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్న రైతులను వెంటనే ఆదుకుంటామంటూ ఈరోజు రేపు పంట నష్టం అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించడానికి జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. దీంతోపాటు విద్యుత్తుకు సంబంధించి 70 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇటు వరదాయపాలెం మండలంతో పాటు నాగలాపురం మండలంలో 25 ఫోన్లు విరిగిపడడంతో పూర్తిగా 20 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు 10 గంటలకు వాటిని విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామంటూ కూడా ట్రాన్స్కో అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పెంగాయ్ తుఫాను వల్ల కొంత చెప్పండి దామోదర్, అసలు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి అసలు వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఎన్ని రోజుల పాటు దీని ఎఫెక్ట్ అక్కడ ఉండబోతుంది అనుకోవచ్చు? అసలు ఏం చెప్తున్నారు దామోదర్? మరో 2 రోజుల పాటు అంటే అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా, అదేవిధంగా కడప జిల్లాతో పాటు సత్యసాయి జిల్లాలో కూడా, చిత్తూరు సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి. ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే వెంటనే పూర్తి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రైతులు ఏదైతే వాతావరణ శాస్త్రవేత్తలు అధికారులను హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగృతంగా ఉన్నారు. అయితే గత తుఫాన్లకు ఈ తుఫాన్కు కొంత తేడా ఉంది. ఎక్కడ పునరావాస కేంద్రాలకు మాత్రం ఎవరిని తరలించలేదు. లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చిన నీరు కాలువలను పూర్తిగా క్లీన్ చేయడం, ముందు జాగ్రత్త చర్యగా కాలువలను పూర్తిగా క్లీన్ చేయడం వల్ల నీరు నేరుగా చెరువుల్లోకి, అదేవిధంగా నదీ పరివాహంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా వర్షాలు పడితే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వర్షాల వల్ల రైతులు మాత్రం కొంత నష్టపోయినటికి పూర్తి స్థాయిలో రైతులకు కొంత ఉపయోగకరంగా ఉందని చెప్పవచ్చు. చెరువులు పూర్తిగా నిండడంతో పాటు జలాశయాలు పూర్తిగా నిండిన పరిస్థితి. అయితే టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. వారం రోజుల పాటు ముసురుతో పాటు ఏదైతే వర్షాలు రావడం వల్ల పూర్తిగా వైరస్ వ్యాధులతో టమోటా పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులతో అవి పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పడమటి మండలాల్లో ఎక్కువగా టమోటా సాగు ఈ సమయంలో ఉంటుంది. పూర్తిగా వారంతా నష్టపోయిన పరిస్థితి. అయితే వీరికి కూడా పంట నష్ట పరిహారం ఉంది, మాకు కూడా ఇవ్వాలంటూ కూడా ఏదైతే టమోటా రైతులు కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ తుఫాను ఫలితంగా 2000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా. అయితే అది ఎక్కువగా ఏదైతే కోట, వాకాడు, సుల్లూరుపేట, గూడూరు మండలాల్లోనే ఎక్కువగా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.